వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ 31,382 మంది మెయిన్స్కు అర్హత సాధించినట్లు వెల్లడి. నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షం, అన్నదాత హర్షం, తడిసి ముద్దైన రహదారులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృత పర్యటన. దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సీనియర్ రాజకీయ నాయకుడు డి శ్రీనివాస్ మరణం తీరని లోటు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఎంపీ అరవింద్ నిర్వహించిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ సంతాప సభలో ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ తదితరులు. హైదరాబాద్లో మొదలైన ఆషాఢ మాస బోనాలు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించిన భక్తులు. హాజరైన మంత్రి పొన్నం, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్. ఒడిశాలోని పూరిలో అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. అపూర్వం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నగరంలో మాణిక్ భవన్లో 1996-97 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థుల సందడి. ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకోవాలి. నగరంలో పతంజలి యోగా కేంద్ర వార్షికోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు. వేల్పూర్ మండలంలో పర్యటించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పలు శుభకార్యాలకు హాజరై ఆశీస్సులు అందజేసిన ఎమ్మెల్యే. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. నగరంలో ఆర్టీసీ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న టీజీపీఎస్సీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో 4.3 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక కీని జూన్ 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని నిరుద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే డిమాండ్తో ఈ నెల 5న టీజీపీఎస్సీ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. అయినప్పటికీ పట్టించుకొని టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తి ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ వినతిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు. ఇదే జరిగితే ఇక ఉద్యమాలను ఉధృతం చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదన్న అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్టు తెలుస్తుంది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే ఇది అవాస్తవమే అని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పత్తి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు. అందరికీ న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా జీవో 55ను అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 పోస్టుల సంఖ్యను పెంచుతూ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంలోనూ న్యాయపరమైన చిక్కులు వస్తాయంటూ మంత్రులు చెప్పడం హాస్యాస్పదమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదనపు పోస్టులు పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు కమిషన్ చరిత్రలో అనేకం ఉన్నాయని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని నిపుణులు గుర్తు చేస్తున్నారు. డిఎస్సి పరీక్ష వాయిదాకు అభ్యర్థులు పట్టుబడుతున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 4 వరకు డిఎస్సి పరీక్షలు ఉండగా ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉంటే ఎలా ప్రిపరేషన్ కావాలంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలిలో డి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభ డిఎస్ తనయుడు ఎంపీ అరవింద్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభ ఆదివారం గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో డిఎస్ తనయుడు ఎంపీ అరవింద్ నేతృత్వంలో జరిగింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం, ఇతర ముఖ్య నేతలు హాజరై ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పలువురు నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్లో జరిగిన ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. డిఎస్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ధర్మపురి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. లంగర్ చౌరస్తాలో డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో తొట్లు, రథంతో ఊరేగింపుగా బోనాలను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. లంగర్ చౌరస్తాలో డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో తొట్లు, రథంతో ఊరేగింపుగా బోనాలను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో కొండపైకి తొట్లు, రథం ఊరేగింపు నిర్వహించారు. పోతురాజులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఇవాళ గోల్కొండలో మొదలైన ఈ బోనాలు 9 వారాల పాటు ఘనంగా జరుగుతాయి. మళ్లీ గోల్కొండ కోటలోనే బోనాలు ముగుస్తాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దేశ విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాలకు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. సంక్షోభంలోకి ముచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రులందరికీ, మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు అందరికీ మాంకాలమ్మ ఆశీర్వాదము, మనోధైర్యాన్ని ఇచ్చి ఈ ఇవి దశాబ్ది బోనాలుగా చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందులో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా, ఒక మహిళగా నాకు అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. మరి ఈ బోనాలలో ఎటువంటి ఇబ్బందులు భక్తులకు రాకుండా సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగేందర్ గారికి, చిన్నారెడ్డి గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, సిపి గారికి, కలెక్టర్ గారికి, స్థానిక ఈ దేవాలయ కమిటీ చైర్మన్ మహేష్ గారికి, మిగతా సభ్యులకు, జీవన్ సింగ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో ఆదివారం పర్యటించారు. హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 10:30 దర్పల్లి గ్రామం చేరుకున్నారు. దర్పల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. రేకులపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి మందిరానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శత్రుతాండా నుండి మద్దుల తాండా వరకు ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కుంటలోడి తాండా వద్ద ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పిఎస్సిఏ కొన్నాజిపేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోదాంను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల కార్యవర్గ సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ జెడ్పీటీసీలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలరా, అదేవిధంగా మరి మన గ్రామంలో సొసైటీ గిడ్డంగి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన వేసుకొని, అదేవిధంగా ఇక్కడ సీతాపేట మధురతాండ రోడ్డు, మరి నడిపితాండ రోడ్డు, ఇవన్నీ కూడా ఇలా శంకుస్థాపనలు, ఇనాగ్రేషన్లు
రాష్ట్రంలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం సోమవారాల్లో ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షం పడుతుందని వివరించింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి కిక్కిరిసిపోయింది. జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో అక్కడి వీధులన్నీ మార్మోగుతున్నాయి. పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకు రత్నసింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువుదీరారు. అనంతరం జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ జరిగింది. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాల వల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహార చేస్తారు. సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు అశ్వాలు అమర్చి తాళ్లు కడతారు. 5 గంటలకు తొలుత బలభద్రుని తాళధ్వజ రథం లాగుతారు. తర్వాత దేవి సుభద్ర దర్పదలన్, చివరిగా పురుషోత్తముని నందిఘోష్ రథం తల్లి సన్నిధికి బయలుదేరుతుంది. భక్తజన ఘోషలో పూరి బోడోదండోలో నందిఘోష్ రథంపై జగన్నాథుడు దర్శనమివ్వనున్నాడు. యాత్రను నిర్విఘ్నంగా జరిపించడానికి శ్రీక్షేత్ర యంత్రాంగం, ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేశాయి. నిజామాబాద్ జిల్లాలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో శని, ఆదివారాలు పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. మాక్లూర్ మండలం లక్నాపూర్లో 34.8 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్ మండలం తొండకొల్లో 29.3, జాకోరాలో 20.3, ఆలూరులో 20 మిల్లీమీటర్లు, సిహెచ్ కొండూరులో 19, రెంజల్లో 14.3, మచ్చర్లలో 13.8, నిజామాబాద్ దక్షిణంలో 11.3, డిచ్పల్లిలో 10.3, నవిపేటలో 10.3, కోరట్పల్లిలో 9.8, మంచిప్పాలో 9.3, ఏర్గట్లలో 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను అలవర్చుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో మహర్షి పతంజలి యోగా కేంద్రం 17వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని యోగా కేంద్రం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. వేల్పూర్ మండలంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై ఆత్మీయులకు ఆశీస్సులు అందజేశారు. వేల్పూర్ మండలంలో పలువురు ఆత్మీయుల శుభకార్యాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై ఆశీస్సులు అందజేశారు. వేల్పూర్ గురడి కాపు సంఘంలో జరిగిన ఆత్మీయులు మండల కేంద్రానికి చెందిన ఏలేటి కిషన్ మన్వాడు నామకరణోత్సవం శుభకార్యంలో పాల్గొన్నారు. మోతే గ్రామానికి చెందిన ఆత్మీయులు బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి మన్వరాలు సారీ ఫంక్షన్కి హాజరయ్యారు. వారిని ఆశీర్వదించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో స్టడీ టూర్ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారిని కలిసి అభివృద్ధి ప్రణాళికలను తెలుసుకోవడం జరిగిందని అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు తెలిపారు. వరంగల్ ఛాంబర్ వారు అభివృద్ధి ప్రణాళికలను రచించుకుని వారి 1100 మంది సభ్యుల సహకారంతో అత్యంత వేగంగా పథంలో ప్రయాణిస్తున్నారు. తమ సభ్యుల సహకారంతో అన్ని లక్ష్యాలను సాధిస్తున్నామని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి చంద్రమౌళి, 20 మంది సభ్యుల బృందం కలిసి తెలిపారు. వారి సభ్యుల పరిశ్రమలు, గోడౌన్లు, ప్రత్యేక మార్కెట్, పెద్ద కిరాణా షాపులను, అభివృద్ధి పనులను సందర్శించి ఏ విధంగా సాధించారో తెలుసుకున్నామని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కమల్ కిషోర్ ఇనాని, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు,
సభ్యులు జమీల్ సైబర్ పాల్గొని అక్కడి విషయాలను నేర్చుకుని సంతృప్తి వ్యక్తపరిచారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పనితీరు, కార్యాచరణ గురించి వివరిస్తూ వారికి హాల్స్తో కూడిన పెద్ద సొంత భవనం ఉంది. సమావేశంలో వారు తమ కార్యకలాపాలు, ఛాంబర్ నిర్వహణలో సభ్యుల ప్రమేయం గురించి వివరించారు. ప్రత్యేకంగా 14 కమిటీలు ఆదర్శంగా రూపొందించబడ్డాయి, సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. భారీ సంఖ్యలో మన సభ్యులు మళ్లీ సందర్శించాలని కూడా కోరారు. రావడం నిజంగా చెప్తా ఎంతమంది మీ బిజినెస్లు ఇవన్నీ పక్కన పెట్టి వచ్చారంటే రియల్లీ అప్రిషియేట్ యువర్ అసోసియేషన్. రీసెంట్లీ ఒక మేజర్ ఇష్యూ మా దగ్గర చిలీస్లో ఖనిజ్ రేట్ అండ్ పేమెంట్ గురించి ఇష్యూ వచ్చింది. ఛాంబర్ హ్యాస్ ట్యాకల్ లైక్ ఎనీథింగ్, ఎందుకంటే కంపేర్ టు అదర్ మార్కెట్స్ దే హావ్ టేకెన్ ది ఇనిషియేటివ్స్. ఎందుకంటే ఖమ్మం మార్కెట్లో ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అడిషనల్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ రాజా వెంకటరెడ్డి అన్నారు. 3వ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో కాలనీ వాసులందరూ కలిసి ప్రతి ఇంటి వారు ఇంటింటికి చందా డబ్బులు వేసుకుని కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దొంగతనాలు చేసేవారిని అరికట్టేందుకు, నిఘా కొరకు, దొంగలని గుర్తుపట్టేందుకు ఈ యొక్క సీసీ కెమెరాలను కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క సీసీ కెమెరాలను ఓపెనింగ్ చేయడానికి పోలీస్ అధికారుల్ని పిలవగా అడిషనల్ డీసీపీ బి వెంకటేశ్వరరావు, జిల్లా ఏసీపీ వెంకటరాజారెడ్డి, ఉత్తరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్రావు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఎస్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఎం రోహిత్, గౌరవ అధ్యక్షులు కె సత్యంరెడ్డి, కోశాధికారి వి సుమన్, ఉపాధ్యక్షులు ఎన్ రాజేశ్వరరావు, లక్ష్మి, సభ్యులు పుష్ప, పవన్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా 3వ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకున్నాము. ఈ సీసీ కెమెరాను ప్రతి ఇంటి వాళ్ళము ప్రతి ఇంటింటికి చందా రూపంలో డబ్బులు జమ చేసుకొని గల్లీలో దొంగతనాలు అవుతున్నందున అక్కడక్కడ సంవత్సరంలో 2-3 డెప్త్ కేసులు అయినాయి. కాబట్టి మా సొంతంగా నిర్ణయం తీసుకొని గల్లీ వాళ్ళమంతా ఒకటై ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డబ్బులు జమ చేసుకొని వర్షాలు బాగా కురిసి పాడి పంటలు పండాలని నగరంలోని హమాల్వాడిలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నగరంలోని హమాల్వాడిలో గల నిజామాబాద్ రైల్వే గూడ్స్ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం యూనియన్ పెద్దలు మాట్లాడుతూ పాడి పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ బోనాల పండుగ నిర్వహించామన్నారు. ప్రతి ఏడులాగే ఈ ఏడాది ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. గూడ్ షెడ్ నుంచి హమాల్వాడి మైసమ్మ మాతకు, దేవి రోడ్లో దేవిమాత, వినాయక్ నగర్ 5 చేతుల అమ్మవారికి కూడా బోనాలు సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి గూడ్ షెడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ రైల్వే గూడ్ షెడ్ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఆషాఢంలో ఈ యొక్క బోనాలు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢంలో ప్రతి మైసమ్మ టెంపుల్ కానీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశం సంస్థ అధ్యక్షుడు ఆనంద్ బాబు అధ్యక్షతన జరిగింది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని నగరంలోని అంజలి సిస్టర్స్ డ్యాన్స్ అకాడమీ నందు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఆనంద్ బాబు మాట్లాడుతూ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆగస్టు నెల 20వ తేదీన జిల్లా స్థాయి కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, దీనిలో జానపదం, శాస్త్రీయ నృత్యాలు, వెస్టర్న్ డ్యాన్స్ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి తోట ప్రశాంత్, కోశాధికారి నవనీత, సలహాదారులు పసునూరి వినయ్ కుమార్, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, సంయుక్త కార్యదర్శులు మృణాలిని, గీతాంజలి, అమృత్, రఘు, శ్రీకాంత్, సోను, చందు, అంజలి, అమృత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడి 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు వార్షిక సమావేశాన్ని నగరంలో ఉన్నటువంటి అంజలి సిస్టర్స్ డ్యాన్స్ అకాడమీ నందు నిర్వహించడం జరిగింది. సో ఈ సన్నాహక సమావేశంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కూడా పాల్గొని మరి వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలి అన్న ఆలోచనతో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఈరోజు నగరంలోని అంజలి సిస్టర్స్
అకాడమీలో జరుపుకోవడం జరిగింది. ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ 1 ఇయర్ అయ్యింది. బోధన్ పట్టణంలోని బసవ తారక నగర్లో పూసల కులస్తులు బోనమెత్తారు. బోధన్ పట్టణ బసవ తారక నగర్లో గల పూసల కులస్తుల సంఘం ఆధ్వర్యంలో మహిళలు, చిన్న పెద్దలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాలతో కాలనీ నుండి అమ్మవారి ఆలయం వరకు కాలినడకన వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పూసల సంఘం అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తమ కులస్తుల కాలనీవాసుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందని, ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నెల అని, ప్రతి ఆషాఢంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీ అని అన్నారు. ఈ బోనాల యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడి పంట సమృద్ధిగా ఉండేలా, ప్రజలందరూ సుఖశాంతులతో మెదిలేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీటిని నిర్వహిస్తున్నామని, ముందు తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘం అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్, ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ, ఉపాధ్యక్షుడు పరమేష్, కోశాధికారి చీరల కిషోర్, గోవింద్, నరేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని బసవ తారక నగర్లో గల పూసల సంఘం తరపున ఈరోజు మహాలక్ష్మి మాత దగ్గరికి కడాలు తీసుకురావడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో పెద్ద పండుగ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా పూసల కులస్తులు ప్రతి సంవత్సరము బోనాలు బసవ తారక నగర్ నుండి మహాలక్ష్మి మందిరం వరకు తీసుకొచ్చి ఘనంగా పూజ. డిఎస్ లేని లోటు తీర్చలేనిదని ధర్మపురి శ్రీనివాస్ మృతి నిజామాబాద్ జిల్లాకు మున్నూరు కాపు సంఘానికి తీరని లోటని పంచముఖి మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు హరిదాస్ సాయిరెడ్డి, సంతోష్ కులాచారి కొనియాడారు. ఇటీవల ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో మరణించడంతో ఆదివారం పంచముఖి మున్నూరు కాపు సంఘం సర్వసభ్య సమావేశంలో మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ అని, సంఘాలన్నింటినీ ఒక్కచోటికి చేర్చి సంఘ భవనాల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన లేని లోటు నిజామాబాద్ జిల్లాకి, మున్నూరు కాపు సంఘానికి తీరని లోటని అన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని సంఘాల అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంఘం తరపున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎల్మల శంకర్, గౌరవాధ్యక్షులు బొబ్బిలి కిషన్, బంటు గంగాధర్, పెద్ద కాపు హరిదాసు మారుతి, ఉపాధ్యక్షులు నాగులత ధర్మేందర్, వైశాక్షి సంతోష్, కార్యనిర్వహణ కార్యదర్శి కర్క రమేష్, ప్రచార కార్యదర్శి జగదీష్, మూదం ఆంజనేయులు, సభ్యులు తోట నరేష్, అంజిరెడ్డి, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. బాసర రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 1వ తేదీన కాలిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను నిర్మల్లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల మీడియా సమావేశంలో వెల్లడించారు. బాసరలో తాగిన మైకంలో అర్ధరాత్రి మైనర్లో చిన్నపాటి గొడవలో ఒక యువకుడిని హత్య చేశారని తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలియకుండా ముళ్ళ కంచెలో వేసి కాల్చివేసినట్లు తెలిపారు. మృతుడు నవిపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అర్జున్ అనే యువకుడిగా గుర్తించినట్లు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో కేవలం లిఫ్ట్ అడిగే సమయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో కోపంతో ముగ్గురు మైనర్లు కర్రతో తలపై బాది హత్య చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మృతుడి వివరాలు, హత్య చేసిన మైనర్ల వివరాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. నిందితుల వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హత్య చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. గత నెల రోజులుగా కష్టపడి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. ఈ సమావేశంలో బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముదోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు. మనిషి ఎవరో కూడా మాకు తెలియనప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలి అనేసి మేము ఇమీడియట్గా అక్కడికి న్యూస్ టీమ్ పంపించడం జరిగింది, డాగ్ స్క్వాడ్ పంపించడం జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వీళ్ళందరూ ఐటీ టీమ్ అన్నీ అక్కడ చేరుకొని అప్పుడు దాన్ని వాళ్ళు వెరిఫై చేసి అంతా పంచనామా నిర్వహించి శవ పరీక్ష చేయించారు. అక్కడ స్పాట్ ప్యూఎం చేశారు. ఎందుకంటే అది ఇంకా తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి అక్కడికక్కడే డాక్టర్స్ని పిలిపించి స్పాట్ ప్యూఎం చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ డిష్పల్లి రైల్వే స్టేషన్లో కొద్దిసేపు శనివారం ఆగింది. కాజీపేట జంక్షన్లో రైల్వే పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ రూట్లో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించడంతో నిజామాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. శనివారం ఉదయం డిష్పల్లి మీదుగా ముంబై సిఎస్టీ సికింద్రాబాద్ వెళ్తుండగా క్రాసింగ్ ఉండడంతో హైదరాబాద్ న్యూఢిల్లీ రైలును డిష్పల్లిలో నిలిపి ఉంచారు. రైళ్ల దారి మళ్లింపుతో డిష్పల్లి స్టేషన్ ప్రాంతం రద్దీగా మారుతోంది.
నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో 1996-97 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకుంటూ సందడి చేశారు. నగరంలో మాణిక్ భవన్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1996-1997 విద్యా సంవత్సర విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేస్తూ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనంద్ స్వాలలో మునిగిపోయారు. విద్యార్థులకు విద్య నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. వారిని ఘనంగా స్వాగతిస్తూ పాదపూజ నిర్వహించుకున్నారు. గురువులు విద్యార్థులకు నేర్పిన విద్యను వారు వివిధ ఉన్నత స్థాయిలో ఉన్నారని వారు గుర్తు చేశారు. అలాగే జీవితంలో ఎన్నో ఉన్నత స్థాయికి చేరాలని వారు విద్యార్థులకు ఆశీర్వదించారు. అలాగే విద్యార్థులు మాట్లాడుతూ వారు చదివిన పాఠశాలను ఎన్నటికీ మర్చిపోమని, వారు ఏదో రకంగా సహాయం అందిస్తామని వారు తెలిపారు. విద్యార్థులు గురువులను ఎన్నటికీ మర్చిపోవని, వారు నేర్పిన పాఠాలు అడుగుజాడుల్లో పాటిస్తామని వారు తెలిపారు. వారి పాఠశాలను మాబడి మమ్మల్ని తీర్చిదిద్దిన అమ్మఒడిగా వారు గుర్తు చేశారు. ఇందులో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి విద్యార్థులకు బోధన చేసిన గురువులు కూడా పాల్గొన్నారు. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా నిర్వహించారు. దాంతో ముందు భాగంగా ఎవరైతే గంగవస్తాలు, మహేష్ పేర్లు కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా ఉంది. అలాగే సామాన్లు ఉన్నట్టుగా నెక్స్ట్ ఒకవేళ అవకాశం వస్తే మన ఫ్యామిలీస్తో కండక్ట్ చేసే అవకాశం వస్తే దాంట్లో కూడా ముందు పొందాం. దానికాగా మనం ముందుకున్నాం. ఈ స్కూల్కి ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి అంటే మన ఆర్మూర్లో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్, ఆర్మూర్ ఇన్ఛార్జ్ బాలు మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఏసీ రిజర్వేషన్ కోసం ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వాలు స్పందించి రిజర్వేషన్పై దృష్టి సాధించాలని, మాదిగలంతా ఏకతాటిపై ఉండి రిజర్వేషన్ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఎంఆర్పీఎస్ మరి 30వ ఆవిర్భావ దినోత్సవ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాదిగల మహాత్ముడు మరి అభినవ అంబేద్కర్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కూడా అశేష ప్రజలకు, మీడియా మిత్రులకు, మాకు సహకరించిన మాదిగేతర కుల సంఘాలన్నిటికీ కూడా మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నగరంలోని వీక్లీ మార్కెట్లో పత్తి కుర్మ సంఘంలో డి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించారు. డిఎస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నగరంలోని పట్టణ కుర్మ సంఘం పత్తి వీక్లీ మార్కెట్ తరఫు ఆధ్వర్యంలో ధర్మపురి సీనన్న మాజీ రాజ్యసభ సభ్యులు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కుర్మ సంఘం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుర్మ సంఘం మాజీ సెక్రటరీ జయమల్లేష్ మాట్లాడుతూ డి శ్రీనివాస్ బీసీ సంఘాలకు మా పత్తి కుర్మ సంఘం వీక్లీ మార్కెట్ తరఫుకు ఎనలేని సేవలు అందించిన మహానీయుని స్మరించుకుంటూ ఈరోజు కుర్మ సంఘంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఎంతో గౌరవం ఇచ్చిన వ్యక్తి కుర్మ సంఘం భవన నిర్మాణానికి తన సహకారాలు అందించడం జరిగిందన్నారు. వారు చేసిన సేవలు మర్చిపోలేవని ఈ కార్యక్రమంలో ప్రసాద్, బి శ్రీనివాస్, కాంతారావు, ఎం మల్లేష్, భవానీ ప్రసాద్, రమణ, దర్శనం, శ్రీనివాస్, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన ముందు లేనందుకు జీర్ణించుకోలేకపోతున్నాం. మా వీక్లీ తరఫు అంటే ఆయనకి ఎంతో అభిమానం, కుటుంబాల వ్యక్తితే చాలా అభిమానం. అందులో మా వీక్లీ తరఫు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి కానీ ఈరోజు లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఈరోజు మేము ఈ సంతాప సభ ఏర్పాటు చేసిన ఏదైతే ఈ గృహం ఉన్నదో దానికి ఆయన సహాయ సహకారాలతో కట్టడం జరిగింది. మరియు గతంలో కూడా నేను ఈ వీక్లీ మార్కెట్ తరఫున సభ్యున్నే కనుక నాకు మార్కెట్ యార్డ్లో 10 సంవత్సరాలు డైరెక్టర్గా కొనసాగటానికి. డిఎస్ మృతి బాధాకరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. డిఎస్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. బాలికల ఆత్మరక్షణకు తైక్వాండో శిక్షణ ఎంతో దోహదపడుతుందని మాస్టర్ వినోద్ నాయక్ అన్నారు. దర్పల్లి ఆదర్శ పాఠశాలలో తైక్వాండో శిక్షణను ప్రారంభించారు.
దర్పల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో ఈరోజు బాలికల కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రారంభించిన సందర్భంగా ప్రిన్సిపల్ రాజేందర్ సాబ్ మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం నందు ఆదర్శ పాఠశాల ఎంపిక కాబడింది. కావున అందులో భాగంగా పాఠశాలలో చదివే బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పబడుతుంది. ఇందుకోసం మాస్టర్ వినోద్ నాయక్ వారంలో 2 రోజులు పాఠశాల యందు తైక్వాండో శిక్షణ ఇవ్వబడుతుంది. దీనిని బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలని, వారికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినం పురస్కరించుకుని నవిపేటలో ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి మాణికోల గంగాధర్ కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. నవిపేట మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మాణికోల గంగాధర్ మాట్లాడుతూ ఈరోజు మందకృష్ణ మాదిగ జన్మదినంతో పాటు ఈ రోజుతో ఎంఆర్పీఎస్ 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం కొరకు ఉందని, అలాగే మందకృష్ణ మాదిగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం పోరాటం చేస్తూ దివ్యాంగులు, వృద్ధాప్య మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ల పెంపు కొరకు నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తున్నాడని, అలాంటి ఉద్యమ నాయకుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవన్, బందెల చిరంజీవి, బత్తుల బాబు, సుదర్శన్ బాబు, పోషెట్టి, జ్యోతి, సునీత, పోచమ్మ తదితరులు ఉన్నారు. గౌరవ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు, జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు ఘనంగా నెయ్యిపేట మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 94లో ఎంఆర్పీఎస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 30 సంవత్సరాలు, 29 అయితే 30 సంవత్సరాలు అడుగుపెడుతుంది. దీంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ఉంది కాబట్టి ఆ బిల్లుని సక్సెస్ చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 52వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్లోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీలో మురికి కాలువలు శుభ్రపరిచి పిచ్చి మొక్కలు, రోడ్డుపై చెత్త చెదరాన్ని తొలగించారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి కాలనీని పరిశుభ్రంగా చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్, కాలనీ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు కుక్కెర భూమన్న, కార్యదర్శులు సతీష్, భూమన్న, శంకర్ రాజు, సాయన్న తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ అనే నినాదంతో దివంగత అశోక్ గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ మాదిగ సంఘాల ఐక్య వేదిక ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కెర భూమన్న ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు డప్పులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి, మాదిగ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కెర భూమన్న, మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మాదిగ రిజర్వేషన్లపై దృష్టి సారించాలని అన్నారు. నేడు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ రావడానికి, ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడానికి ముఖ్య కారణం ఎంఆర్పీఎస్ అని గుర్తు చేశారు. ప్రజలంతా ఎంఆర్పీఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. 3 దశాబ్దాల కాలం ముగిసింది. ఎంఆర్పీఎస్ ప్రారంభమై 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో ఒక 21 మందితో ప్రారంభమైనటువంటి ఎంఆర్పీఎస్ ఆ రోజు మాదిగ హక్కుల దండోర పేరు మీద రాష్ట్రాన్ని ఉర్రూతలగించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. బాల్కొండలోని సెయింట్ ఎలిజబెత్ పాఠశాలలో విద్యార్థి నాయకుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలంలోని సెయింట్ ఎలిజబెత్ పాఠశాల కిసాన్ నగర్లో మఠ సిద్ధాంతకులు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి వర్ధంతి వేడుకను నిర్వహించడం జరిగింది. ఫాదర్ రఘు విక్టర్
పుష్పమాలతో నివాళులర్పించారు. అదేవిధంగా పాఠశాల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ మండల ఇన్స్పెక్టర్ మొహమ్మద్ యాసిన్ అఫ్తర్, ఫాదర్ రఘు విక్టర్ పాల్గొని విద్యార్థులు చక్కని మార్చ్ ఫాస్టుతో అలరించి నూతన విద్యార్థి మంత్రివర్గానికి ఎస్పీఎల్గా జె సూర్యకళ, 10th ఏఎస్పీఎల్గా జైసన్, 9th ఎన్నికయ్యారు. వీరందరినీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్ సుందరి ప్రమాణం చెప్పించారు. చక్కని క్రమశిక్షణతో పోలీసులకు దీటుగా మార్చ్ ఫాస్టుతో అందరినీ ఆకట్టుకున్నారని ఎస్ఐ యాసిన్ అఫ్తర్ అన్నారు. అలాగే కేజీ విద్యార్థులకు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్కని నృత్యంతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏడుగట్ల మండలం తోర్తి గ్రామంలో ఆదర్శ సంఘం వారి ఆధ్వర్యంలో పెద్ద పోచమ్మకు గంగా జలాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏడుగట్ల మండలం తోర్తి గ్రామంలో ఆదర్శ సంఘం వారి ఆధ్వర్యంలో పెద్ద పోచమ్మకు గంగా జలాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ వల్లగొడుగుతో ఊరేగింపుగా వెళ్లి పెద్ద పోచమ్మను దర్శించుకున్నామని చెప్పారు. అమ్మవారి దయతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నర్సయ్య, సభ్యులు లోకేష్, హైమద్, సంతోష్, నవీన్, గంగాధర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకను ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరికొండలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పడ సంజీవ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ మాదిగల హక్కుల, రిజర్వేషన్ల కోసం మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం కోసం ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల క్రితమే మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ రోజు 10 మందితో ఏర్పడ్డ ఎంఆర్పీఎస్ ఈరోజు భారతదేశంలోని అతిపెద్ద పోరాట పార్టీగా అవతరించిందన్నారు. ఎంఆర్పీఎస్ ఏర్పడింది మాదిగల కోసమే అయినప్పటికీ మందకృష్ణ మాదిగ సమాజంలోని అసమానతలను తొలగించడానికి కంకణం కట్టుకున్నాడని అన్నారు. అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, వారు సమాజంలో ఆర్థిక సమానతలకు ఇబ్బందులకు గురవుతున్నారని, 6,000 పింఛన్ ఇచ్చినట్లయితే వారు వాళ్ళ కాళ్లపైన నిలబడతారని అన్నారు. అలాగే వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పడ సంజీవ్, సిరికొండ గ్రామ మాజీ సర్పంచ్ చిట్యాల రవిశంకర్, బుర్రన్న, అయినాల వెంకటేష్, వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7వ తారీఖున ఈదుమూడి అనే ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10 మంది సభ్యులతో ఏర్పడినటువంటి సంస్థ, ఉద్యమ సంస్థ ఈరోజు లక్షలాది మంది సైనికులతో మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉద్యమ పార్టీగా ఈరోజు అవతరించింది. ఎంఆర్పీఎస్ ఒక పిలిపిస్తే భారతదేశం మొత్తము ఎంఆర్పీఎస్పై పిలిచే విధంగా ఎంఆర్పీఎస్ ఈరోజు ఏర్పడడం జరిగింది. అయితే ఎంఆర్పీఎస్ ఏర్పడింది కేవలం మాదిగల గురించి మాత్రమే. ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఆనంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మారుతి నాయక్, ప్రధాన కార్యదర్శిగా బి నర్సింహులు, కోశాధికారిగా బి నారాయణ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు అబ్బపూర్ రవి, బడా శ్యామ్ కుమార్ తెలిపారు. ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఆర్మూర్ పెద్దమ్మ ఆలయంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ముదిరాజ్ సంఘ సభ్యులు ఆందోళన చేశారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ఆర్మూర్ పట్టణ శివారులో గల పెద్దమ్మ ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో చొరబడి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ ఆలయంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తలుపులు పగలగొట్టి అమ్మవారి ముక్కుపొడకతో పాటు వెండి ఆభరణాలు దొంగిలించారని తెలిపారు. పోలీసులు రాత్రి వేళలో ఆలయ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ముదిరాజ్ ఈరోజు ఆషాఢం సందర్భంగా మా యొక్క పెద్దమ్మ తల్లి దగ్గర మతంతా విద్రోహులు మా యొక్క మందిరానికి తాళాలు పగలగొట్టి మరీ అమ్మవారి యొక్క వస్తువులు దొంగలించడం జరిగింది. ఈ యొక్క దొంగలించడం కాకుండా ఈ యొక్క మందిరానికి చాలా పలుమార్ల నెలకు ఒక్కసారి 4 సార్లన ఈ యొక్క దొంగలు ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క మా మందిరాన్ని తాళాలు పగలగొట్టి. వర్షాకాలం కావడంతో రుద్రూర్ మండలంలోని పలు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే కుటుంబాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
రుద్రూరు మండలంలోని రాయకూర్, బొప్పాపూర్, సులేమాన్ నగర్, అంబం గ్రామాల్లో చిన్నపాటి వర్షం కురుస్తూనే వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతున్న పరిస్థితిలో ప్రస్తుతం వర్షాకాలం రావడంతో మోస్తరు వర్షాలు పడితే శిథిలావస్థలో ఉన్న తమ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, వర్షం తాకిడికి ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. అర్హులైన నిరుపేద ప్రజలకు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగా మరికొంతమంది నిరుపేద కుటుంబాలు మిగిలిపోయాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి అర్హులైన కుటుంబాలకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫతేపూర్ జెడ్పీహెచ్ఎస్ 1995-96 పూర్వ ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల 1995-96వ సంవత్సర 10వ తరగతి విద్యార్థులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాము ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని, ఉపాధ్యాయులను ఇప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఫతేపూర్ జెడ్పీహెచ్ఎస్ ఫతేపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ రోజు విద్యార్థులకు పాఠాలు బోధించినటువంటి లింగు సార్, మల్కన్న, వెంకటరమణారెడ్డి గారు, అంబరీష్ గారు, లీలాసాయి అని తర్వాత మత్తు పదార్థాలు, ప్రలోభాలకు యువత గురి కావద్దని PYL రాష్ట్ర అధ్యక్షులు KS ప్రదీప్ సూచించారు. ప్రగతిశీల యోజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్ఆర్ భవన్, కోటగల్లీలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ ప్రారంభ ఉపన్యాసకులుగా మాట్లాడారు. శిక్షణ తరగతుల్లో యువజనుల కర్తవ్యాల గురించి PYL రాష్ట్ర అధ్యక్షులు KS ప్రదీప్ మాట్లాడుతూ, మన చుట్టూ సమాజంలో యువత కులం, మతం మత్తులో పడి ఒకరికొకరు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నారన్నారు. మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్లతో యువత, ప్రజలు బానిసలుగా మునిగి తేలుతున్నారని అన్నారు. ఒక వ్యక్తి గురించి ఆలోచన చేయలేని మానసిక ఒత్తిడికి లోనవుతూ ఒకరికొకరు చంపుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ చెల్మిల రాజేశ్వర్ మాట్లాడుతూ, మనిషిని శాస్త్రీయంగా ఆలోచింపజేయకుండా కుల, మత, ఛాందసవాదాలను యువతతో విద్యార్థుల్లో పెంపొందించేవి మూఢనమ్మకాలన్నారు. సైన్స్ ద్వారానే ఈ సృష్టి వచ్చిందని, సైన్స్ వలన నడుస్తుందని తెలిపారు. బాబాలు మూఢనమ్మకాలతో, లింగాల విభూతులతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. వివిధ రకాల ఎక్స్పెరిమెంట్లతో విద్యార్థులకు, యువతను చైతన్యవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో PYL నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనీష్, నవీన్ కుమార్, CPI మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ సహాయ కార్యదర్శి సాయిగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, జిల్లా కోశాధికారి D గంగాధర్, జిల్లా నాయకులు కిరణ్, సాయి చందు, ప్రసాద్, డప్పు గంగన్న, మహిపాల్, నసీర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రదీప్, PYL రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర శిక్షణ తరగతులు నిజామాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఎన్ఆర్ భవన్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి వివిధ జిల్లాల నుంచి PYL ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో అనేక క్లాసులు, విద్యార్థులు అట్లనే యువకులను చైతన్యం చేయడం కోసం ఈ క్లాసులు దోహదపడ్డాయి. ఈ సందర్భంగా యువకులని చైతన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు దాని మీద కూడా ఫైట్ చేయడం కోసం ఇది దోహదపడుతున్న తరుణంలోనే మేము ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజర్ R వెంకటేశ్వరరావు, క్యాషియర్ S కుమారస్వామిలను ₹1,00,000 లంచం తీసుకుంటుండగా వలపన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వీరు 2018-24 కాలంలో వరి సేకరణ కేంద్రాల నిర్వహించినందుకు రావాల్సిన కమిషన్ 69,25,152 మంజూరీకి సంబంధించి లంచంగా 15 లక్షలు డిమాండ్ చేసి మొదటి విడతగా ₹1,00,000 తీసుకుంటూ పట్టుబడ్డారు. బోధన్ పట్టణంలో ఈరోజు అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎవరైతే మసీదులలో నమాజ్ చదివిస్తారో వాళ్ళ కొరకు అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ MD ఇఫ్తిఖార్ ఉచిత హెల్త్ ట్రస్ట్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇమాంలు, యోజన్లు డాక్టర్ సమాబర్ రెహమాన్, MS OBG డాక్టర్ ఉపేంద్ర RD, డాక్టర్ విఘ్నేశ్వర్ MD DH హాస్పిటల్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు.
ఈ నెల 10, 24, 31వ తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయగౌడ్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు క్యాంప్ ప్రారంభమవుతుందన్నారు. మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకున్న స్లాట్ తేదీ ప్రకారం దివ్యాంగులు క్యాంపునకు హాజరు కావాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ 31,382 మంది మెయిన్స్కు అర్హత సాధించినట్లు వెల్లడి. నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షం, అన్నదాత హర్షం, తడిసి ముద్దైన రహదారులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృత పర్యటన. దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సీనియర్ రాజకీయ నాయకుడు డి. శ్రీనివాస్ మరణం తీరని లోటు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఎంపీ అరవింద్ నిర్వహించిన మాజీ మంత్రి డి. శ్రీనివాస్ సంతాప సభలో ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ తదితరులు. హైదరాబాద్లో మొదలైన ఆషాఢ మాస బోనాలు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించిన భక్తులు. హాజరైన మంత్రి పొన్నం, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్. ఒడిశాలోని పూరిలో అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. అపూర్వం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నగరంలో మాణిక్ భవన్లో 1996-97 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థుల సందడి. ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకోవాలి. నగరంలో పతంజలి యోగా కేంద్ర వార్షికోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు. వేల్పూర్ మండలంలో పర్యటించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. పలు శుభకార్యాలకు హాజరై ఆశీస్సులు అందజేసిన ఎమ్మెల్యే. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. నగరంలో ఆర్టీసీ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.